అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వివిధ పథకాల ద్వారా కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తున్నారని విశాఖ నగర జీవీఎంసీ జోన్ 8 జోనల్ కమిషనర్ మల్లన్న నాయుడు, పెందుర్తి నియోజకవర్గం బీజేపీ పార్టీ కన్వీనర్ గొర్లె రాము నాయుడు తెలియజేశారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చిన్న ముసిడివాడ సమీపంలో ఉన్న అంబేద్కర్ నగర్ కాలనీలో బీజేపీ పార్టీ నాయకుడు గొర్లె రామునాయుడు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు వివరించడానికి వికసిత భారత సంకల్ప యాత్ర అనే పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ మల్లన్న నాయుడు, బీజేపీ పార్టీ నాయకుడు గొర్లె రామునాయుడు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకురాలు నాదెళ్ల జ్యోతి, జగన్మోహన్, అన్ని శాఖల అధికారులు, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇతర పెద్దలు జ్యోతి గారికి, జగన్మోహన్ రావు గారికి, సందేశ్రావు గారికి, అదేవిధంగా ఏపీజీబీ నుంచి మేనేజర్ గారికి మరియు ఏఎంఎస్ఓ గారికి, ఎస్ఎస్ గారికి ఒకటా రెండా ఈ రోజు మనం బాణసిటీ ఉంది, మెరిటైమ్ యూనివర్సిటీ ఉంది, మన దగ్గరగానే ఉన్నాయి. ఏ రోజున మనం చూసామా? నేషనల్ హైవేస్ చూశారు కదా, సరుకు రవాణా అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు ఏ క్లాస్ అయిన నేషనల్ హైవే అనేది నిర్మించడం జరిగింది. ఇలాంటి నేషనల్ హైవేస్ ఒక్క సమస్య అవ్వచ్చు, ట్రిపుల్ తలాక్ అవ్వచ్చు, ఇంకా అవునా కాదా? అక్క చెల్లెములు అడగలా లేదా? నేనైతే అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. ఈ రోజు మీరు తింటున్న తిండి దగ్గర నుంచి ఆహారం అన్నాడు. ఈ రోజు మన సచివాలయంలో ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ రోజు ఆయన వైపు చూస్తా ఉన్నాయంటే, మన భారతదేశం వైపు చూస్తా ఉన్నాయంటే, అలాంటి యుగ పురుషులు మన భారతదేశంలో ఉండడం వల్ల. ఆల్రెడీ చెప్పారు హెల్త్ డిపార్ట్మెంట్ వారు, కరోనా టైంలో మనం అంటే కరోనా విజృంభించి చాలా మంది చనిపోతా ఉన్నారు. ఆ టైంలో వ్యాక్సినేషన్ కనిపెట్టడమే కాదు, ఫ్రీగా 2 డోసులు ఇవ్వడం జరిగింది. ఇతర దేశాలకు కూడా నరేంద్ర మోడీ కరోనా వ్యాక్సినేషన్ ఫ్రీగా పంపిణీ చేయడం, ఆ దేశాల్లో కూడా ఆయన దేవుడిగా చిత్రీకరించడం జరిగింది. రీసెంట్ గా ఆ టైంలోనే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈయన దేశ పర్యటనకు వెళ్తున్న టైంలో ఒక దేశ పర్యటనకు వెళ్ళినప్పుడు ఆ దేశ ప్రధాని మోకరిల్లి ఫ్లైట్ దిగానే ఆయన కాళ్ళ మీద ఆయన యొక్క కన్నీటి చుక్కలను రాల్చారంట.